హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసి చూపించేస్తా. చూసేయండి ఎలా చేయాలో. గ్రేవీగా భలే ఉంటుందండి కర్రీ. ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ప్రాసెస్లోకి వెళ్తే మిక్సీ జార్ తీసుకొని సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, 4-5 జీడిపప్పులు, 4-5 బాదం పప్పులు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న గసగసాలు వేసుకుని మెత్తటి పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ గిన్నెలోకి తీసుకుని అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకుందాం. 4-5 సార్లు చికెన్ కడిగేసి చికెన్లోని పసుపు, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం చికెన్లో వేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు కారం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేస్తే సరిపోద్ది. 2 స్పూన్ల పెరుగు వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఎంత మ్యాగ్నేట్ చేస్తే అంత కర్రీ బాగుంటుంది. 1/2 అవర్ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, షాజీరా, బిర్యానీ దినుసులు మొత్తం వేసేసుకొని దూరగా వేయించేసుకోవాలి. బిర్యానీ దినుసులు మొత్తం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగటానికి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని దూరగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. 1/2 అవర్ మంచిగా చికెన్ మొత్తం ఉడికేంత వరకు, చికెన్లో వాటర్ మొత్తం పోయి ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చాలు. చికెన్ చూసారా ఎంత మంచిగా ఉడికిందో, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇలా ఉంటే చికెన్ రెడీ అయిపోయినట్టే. ఇందులోకి కాస్త గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా, కొంచెం కసూరి మేతి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. కలర్ చూసారా ఎంత బాగుందో. కలరే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని